వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌస్ ఆఫ్ స్టీస్. ఈ రోజు అయితే మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? కొండవీడు. జున్ను ఇంట్రడక్షన్ విన్నారు కదా, కొండవీడు వెళ్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో ఉంది. గుంటూరు నుంచి 32 కిలోమీటర్స్, మా నర్సరావుపేట నుంచి అయితే 36 కిలోమీటర్స్. నర్సరావుపేట టు పిరంగిపురం వెళ్ళి పిరంగిపురం నుంచి లోపలికి 13 కిలోమీటర్స్లో ఈ కొండవీడు ఫోర్ట్ అనేది ఉంటుంది. ఇది 14th సెంచరీలో రెడ్డి డైనాసిటీ రూల్ చేసేటప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. ప్రోలయ వేమారెడ్డి, హీఈస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ రెడ్డి డైనాసిటీ ఇన్ 14th సెంచరీ. ఫస్ట్లో రెడ్డి కింగ్డమ్ క్యాపిటల్ వచ్చేసి అద్దంకి. ప్రోలయ వేమారెడ్డి సన్ అనువోత రెడ్డి. ఈయన అదే 14th సెంచరీలో అద్దంకిని క్యాపిటల్గా రిమూవ్ చేసేసి కొండవీడు ఫోర్ట్ని క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. ఇకపోతే ఫోర్ట్లో ఎంట్రీకి పర్ హెడ్ 20 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఈ ఫోర్ట్కి స్పెషల్ అట్రాక్షన్ మనం ట్రావెల్ చేస్తున్న ఈ ఘాట్ రోడ్. రెయినీ సీజన్లో అయితే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే కొండ చర్యలు విరిగి పడే అవకాశం అయితే ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి, బ్యూటిఫుల్ రోడ్ కనిపిస్తుంది. ఫోర్ట్లోకి ఎంట్రీ గేట్ అన్నమాట. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. జున్ను వచ్చేసి అక్కడ ఎవరైనా టికెట్స్ ఇస్తారేమో, మనం ఎంట్రీ టికెట్ మళ్ళీ తీసుకోవాలేమో అని చెక్ చేస్తున్నారు. అక్కడ ఎవరు లేరు. మేము ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. ఇది తూర్పు ద్వారము, అంటే ఈస్ట్ గేట్. ఈ గేట్ నుంచి ఫోర్ట్ చుట్టూరు గ్రైనేట్ స్టోన్స్తో వాల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారంట ప్రొటెక్షన్ కోసం. ఇది పార్కింగ్ ఏరియా. కార్ ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వచ్చిన తర్వాత రీసెంట్ టైమ్స్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు. ఇవి విజిటర్స్ కోసం అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది ప్రపోజ్డ్ క్యాంపెయినింగ్ ఏరియా, అంటే విజిటర్స్ నైట్ స్టే కోసం. అదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. జున్ను మాకన్నా ఫస్ట్ ఉంటుంది ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడంలో. ఇక్కడ మీరు చూస్తుంది ఫోర్ట్ సైట్ మ్యాప్ అనమాట. ఫోర్ట్ చుట్టూరు వాల్ ఉంది కదా, ఆ వాల్కి మొత్తం 23 బ్యాస్టియన్స్ ఉన్నాయి. బ్యాస్టియన్స్ ఆర్ నథింగ్ బట్ వాచ్ టవర్స్. సోల్జర్స్ ఈ బ్యాస్టియన్స్లో ఉంటూ ఫోర్ట్ అంతా ప్రొటెక్ట్ చేస్తారు ఫ్రమ్ ఎనిమీస్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ 3 వాటర్ ట్యాంక్స్. వేదుళ్ళ చెరువు, ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు. ఈ 3 వాటర్ ట్యాంక్స్ నుంచే చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి మొత్తం వాటర్ సప్లై అయ్యేవట. ఈ ఫోర్ట్లో టెంపుల్స్ ఉన్నాయి, దర్గా ఉంది. అదేంటి దర్గా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఆఫ్టర్ రెడ్డి డైనాసిటీ, గజపతీస్, విజయనగర రూలర్స్, కుతుబ్ షా, ముఘల్ ఎంపరర్, ఔరంగజేబ్ ఇలా సెవరల్ రూలర్స్ రూల్ చేశారు ఈ కొండవీడిని. సో కుతుబ్ షా, ముఘల్ ఎంపరర్ ఆ స్పెసిఫిక్ పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేసి ఉంటారని చెప్తుంటారు. బట్ నో పర్టికులర్ నేమ్ ఈజ్ మెన్షన్ ఇన్ హిస్టరీ. ఇది మనం ట్రావెల్ చేసి వచ్చిన ఘాట్ రోడ్. ఓవరాల్ మ్యాప్ ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి పంచవటి, అంటే సెక్రెడ్ ప్లేస్ ప్లాంట్ విత్ 5 ట్రీస్ అనమాట. 5 ట్రీస్ ఏంటో మీకు తెలిసే ఉంటాయి, అయినా ఒక్కసారి నేను చెప్తాను. రావి, వేప, మర్రి, ఉసిరి, మారేడు ఇలాంటివి. ఇవన్నీ కలిపి ఉండే ప్లేస్ని పంచవటి అంటారు. పంచ అంటే 5, వటి అంటే ప్లేస్. ఈ ప్లేస్ని రిలాక్సేషన్ కోసం, మెడిటేషన్ చేసుకోవటం కోసం, పీస్ఫుల్గా ఉండటం కోసం యూజ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు ఈ హాల్లోకి ఎంట్రీ లేదు. చూడటానికి బాగుంది, ఫొటోస్ దిగటానికి కూడా చాలా మంచి ప్లేస్లా అనిపించింది. గ్రీనరీ కూడా బాగుంది. ఇది అనువోత రెడ్డి స్టాట్యూ. హీ ఈజ్ ద సెకండ్ కింగ్ ఆఫ్ రెడ్డి డైనాసిటీ. ఇది యోగి వేమన మండపం. హీ ఈజ్ ద తెలుగు పోయెట్ అండ్ ఫిలాసఫర్. ఈయన ఈ ఫోర్ట్తో ఎలా అసోసియేట్ అయ్యారో మనకి ఎక్కడ క్లియర్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ ఇన్ ద ఫోర్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ మసీద్, ఫారెస్ట్ బంగ్లా అయితే చూసేయండి. Where I've been and where I sleep, it's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same box. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు చాలా సన్నీగా ఉండింది, కానీ సడన్గా క్లైమేట్ అంతా ఒక్కసారి చేంజ్ అయిపోయింది. చూసారా ఎంత గాలి వస్తుందో. ఇంకా రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లలు ఉన్నారు కదా, అంత సేఫ్ కాదు, రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. మీరు చూస్తూ ఉండండి, ఇక్కడ ఒక వండర్ఫుల్ ఫ్రేమ్ కనిపిస్తుంది, మీకు కూడా నచ్చుతుంది. దూరంగా ఆ హిల్ మీద ఒక పెద్ద రాక్ ఉంది, చూసారా? అది ఏ బేస్ లేకుండా అలా స్ట్రైట్గా నిలబడి ఉంది. మనకి ఫోర్ట్ హిస్టరీ అంతా లైన్లో 1 by 1 ప్రెజెంట్ చేశారు ఇక్కడ. ఎవరెవరు ఏ సెంచరీలో ఈ ఫోర్ట్తో రిలేట్ అయి ఉన్నారో ఇక్కడ ప్రెజెంట్ చేశారు.
ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఆ కనిపిస్తున్న హిల్ మీదకి ట్రెక్కింగ్ చేయొచ్చు, కానీ మాకైతే క్లైమేట్ సహకరించలేదు. సో వీ డిసైడెడ్ టు రిటర్న్. మేము రిటర్న్ వస్తుంటే మా రైట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపించింది, నరసింహస్వామి టెంపుల్. అది కూడా ఒకసారి విజిట్ చేసి చూద్దాం అనుకున్నాము. టెంపుల్కి వెళ్తున్నవే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్స్తో. మిడిల్లో ఓపెన్ అంఫీ థియేటర్ కనిపించింది. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ జరిగేవట. ఆ శ్రీపాపలిద్దరికి ఆ స్టేజ్ బాగా నచ్చింది. సో అది ఎక్కేసి కొంచెం సేపు టీచర్లు, కొంచెం సేపు డాన్సర్లు అయ్యారు. క్లైమేట్ బాగాలేదు, వెళ్ళిపోదాము రండి అంటే మాట వినలేదు. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేశారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, బట్ అదైతే క్లోజ్లో ఉంది. పూజలు కూడా ఏం జరగట్లేదు అనుకుంటా, అలా కనిపించట్లేదు పూజలు జరుగుతున్నట్లు. అక్కడ నమస్కారం చేసుకొని రిటర్న్ అయిపోయాం. లోపలంతా మంకీసేనండి, అందుకే వాళ్ళిద్దరూ స్టిక్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పక్క నుంచే వెళ్తున్నాయి, చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి. ఫోర్ట్లోకి వెళ్లే ముందే మనకి ఈ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అప్పుడైతే స్టాప్ అవ్వలేదు, బాగా సన్నీగా ఉందని చెప్పాను కదా. బట్ ఐఎమ్ లక్కీ, రిటర్న్లో చాలా కూల్ అయిపోయింది క్లైమేట్ అంతా. ఒకసారి ఈ వ్యూ చూద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇదే కొండవీడు. అదిగోండి కొండవీడు అంటే అదిగోండి అయ్యే కొండలు. అందుకని ఇక్కడ కొండలు ఉంటాయని కొండవీడు అని పెట్టారు. అందుకనే పేరు కొండవీడు అని పెట్టారు. ఎందుకని? కొండలు ఉన్నాయి కాబట్టి. హాయిగా ఉంది. క్లౌడ్స్ అండి వచ్చినప్పుడు చాలా సన్నగా ఉంది, ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి. హాయిగా ఉంది. రోజు చూడండి ఎంత చక్కగా వేసారు. ఇదిగోండి ఇదే మా కారు. అంతేనా? Please like, share and subscribe our channel House of Trees. Thanks for watching. అది సంగతి. కొండవీడికి నేమ్ అలా వచ్చిందంట. మా జున్ను కన్ఫర్మ్ చేసేసింది. సో ఇంకా రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. అదిగో క్లాక్లో టైం చూపిస్తుంది చూడండి. ఇది మన నర్సరావుపేటలో క్లాక్ టవర్ సెంటర్ అనమాట. ఇంటికి వెళ్ళి కుక్ చేసి తినే ఓపిక ఎవరికీ లేదు. మమ్మీ కూడా మాతో పాటే ఉంది కాబట్టి మమ్మీ కూడా చాలా టైర్డ్ అయిపోయి ఉంది. సో బయటే డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. అలా మాల్కి వచ్చేసాము. మా అందరి ఎనర్జీ బ్యాటరీస్ డౌన్ అయిపోయినా జున్ను పాప ఎనర్జీ బ్యాటరీ మాట అస్సలు డౌన్ అవ్వదు. మార్నింగ్ ఎంత 100% ఛార్జ్లో ఉంటుందో ఈవినింగ్ అయ్యేటప్పటికి కూడా అంతే 100% ఛార్జ్లో ఉంటుంది. చూసారా ఎలా ఎక్కిరిస్తుందో నన్ను. ఇక్కడైతే నూడిల్స్ తింటామని నూడిల్స్ ఆర్డర్ చేశారు. ఎలా ఉన్నాయి అని అడిగితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు. ఎందుకంటే ఆకల్లో కూడా ఉన్నారు కదా, చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఏంటి జంక్ ఫుడ్ పెడుతున్నారు అని అనుకోకండి. సమ్మర్ హాలిడేస్ అంటే నో రిస్ట్రిక్షన్స్ కదా, సో వన్స్ ఇన్ ఎ వైల్ నో ప్రాబ్లం. చాలా బాగున్నాయి అని చెప్తున్నారు ఇద్దరు. అంతే ఇంక ఈ వీడియో. 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. Please like, share and subscribe to House of Trees. Thanks for watching.